ఆచి చికెన్ మసాలా. మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. దొంగల రూట్ మ్యాప్ సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు రెస్క్యూ ప్రారంభించారు. మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య తర్వాత పార్కులో నుంచి రోడ్డుపైకి చేరుకుని ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కల్పన మరో ముగ్గురిని గుర్తించేందుకు మాజీ పని మనిషి మీనా భర్తను, కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నేపాల్ బార్డర్లో కల్పన గ్యాంగ్ కోసం పోలీసులు కాపుకొస్తున్నారు. హత్య తర్వాత పోలీసులకు లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరం అయినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హత్య జరిగిన తర్వాత నగరంలో పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి నేపాలీ వెళ్లేటువంటి రూట్ మార్గాల్లో ఉన్నటువంటి పోలీసులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఒక మాజీ ఐపీఎస్ భార్యని అత్యంత దారుణంగా హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తులను కూడా కాజేసుకొని వెళ్లారన్నట్టుగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా వీరందరినీ పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హత్య తర్వాత హైదరాబాద్ పోలీసులు 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో టాస్క్ ఫోర్స్, సిసిఎస్, లోకల్ జూబ్లీహిల్స్ పోలీసులతో కలిపి 5 టీమ్స్ అని ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ ని కూడా సేకరించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ హత్య తర్వాత కల్పనతో కలిసి మరో ముగ్గురు పార్క్ వెనక భాగంలో నుంచి ఆ డౌన్ లోకి దిగి ఆ తర్వాత అక్కడ ఉన్న సిమెంట్ రోడ్ ఎక్కిన తర్వాత ఆటో సహాయంతో వీరు నాంపల్లి రైల్వే స్టేషన్ కి చేరుకుని అక్కడి నుంచిగా వాళ్ళ ఇంటికి చేరుకునేటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు సేకరించి ఇప్పటికే నేపాల్కి ఒక టీం కూడా హైదరాబాద్ నుంచి చేరుకుని ఆ బార్డర్ లో ఈ నలుగురు కోసం తీవ్రంగా వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏ క్షణంలోనైనా ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ సొత్తునంతా కూడా రికవరీ చేసి హత్యకు గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా మీడియా సమావేశంలో వివరాలన్నీ కూడా వెల్లడించబోతా ఉన్నారు. దొంగలు కల్పన ఇంట్లోకి వచ్చి హత్య చేసి అనంతరం వెళ్లిపోతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఇప్పటికే మీడియాకు ఆ ఫుటేజ్లన్నీ కూడా లభించడం జరిగింది. దాంట్లో కల్పన రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవడము, మిగతా దుండగులు టీ షర్ట్ ప్యాంటు ధరించుకొని రావడము, ఇంకొక వ్యక్తి మాస్క్ ధరించుకొని రావడము, వారికి ఐడెంటిఫై చేసే విధంగా గతంలో అదే ఇంట్లో పనిచేసినటువంటి మీనా అనే మెయిడ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని, కల్పనాన్ని, ఆయన గ్యాంగ్ మెంబర్స్ ని గుర్తించడం కోసం పోలీసులు వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళని వెంట పెట్టుకుని ఇక్కడి నుంచి కూడా నేపాల్కి వెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ అయితే లభించింది. రూట్ మ్యాప్ కూడా పోలీసులు సేకరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరిగి వీళ్ళు నేపాల్కి చేరుకునే ప్రయత్నంలో భాగంగా నేపాల్కి చేరుకున్నటువంటి వెంటనే పోలీసులు వారిని పట్టుకుని తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. భార్య హత్యకు గురైన తర్వాత మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ నిన్న సాయంత్రం 7 గంటలకు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. తను వచ్చినటువంటి వెంటనే ప్రస్తుత పోలీస్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ సిపి, మిగతా తన క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ అందరూ కూడా వినయ్ రంజన్ రాయ్ ని మెల్లగా ఇంట్లోకి తీసుకెళ్లి తన భార్య పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత భౌతికాయాన్ని తీసుకొచ్చి ఇంట్లో అక్కడ సందర్శన నిమిత్తం ఏర్పాటు చేయడంతో భార్య భౌతిక కాయాన్ని చూసి ఒకసారిగా ఐపీఎస్ కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. ఎంతో ప్రేమగా ఇన్ని రోజుల పాటు కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఐపీఎస్ కుటుంబంలో ఇంత విషాదం నెలకొనడము, దారుణంగా ఒక ఐపీఎస్ భార్యని నోట్లో గుడ్డలు కొక్కి చేతులు కాళ్ళు కట్టేసి ఊపిరాడకుండా దిండు పెట్టి చంపేసి తను చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఈ హత్య జరిగింది అనేది కూడా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వినయ్ రంజన్ రాయ్ కి క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని కూడా తెలియజేయడం జరిగింది.
మీరు ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు, వీళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కేవలం బంగారం ఈ క్యాష్ కోసమే హత్య చేస్తారా, ఎవరు లేదని ఒక సాకు చూసుకొని ఈ సందర్భంగా ఏదైనా దోచుకోని ఒక ప్లాన్ ప్రకారంగా చేశారనేదంతా కూడా 5 టీమ్స్ ఏర్పాటు చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.